హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ థింక్ సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి అయితే మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్ బ్రాంజ్ టు హీరోయిక్, అదే సిరీస్ పేరు అయితే బ్రాంజ్ టు హీరోయిక్ అని పెడుతున్నా. మీరు ఏమన్నా పేరు సజెస్ట్ చేస్తే అదైనా పెడతా. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం. ఇంకా ఇప్పుడే ర్యాంక్ ఉంది, అందుకు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదాం. ఓకే, మ్యాచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయిపోయింది. ఎస్, మ్యాచ్ అయితే ఫ్రీ ఫైర్ ఇండియా ఇస్ సెట్ ఇన్ ఎ వర్చువల్ ఫస్ట్ మ్యాచ్ కదా, అందరు బాట్స్ వస్తారు అనుకుంటున్నా. 3 సెకండ్స్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే ఇప్పుడైతే మనము మంచిగా ఒక మంచిగా ఆడాలి. అప్పుడే మంచి ర్యాంక్స్ అవుతుంది. బోయా కొట్టాలి. మినిమం 15 నుంచి 20 కిల్స్ మధ్యలో ఎప్పుడైనా ఏదైనా కొట్టాలి. అందరు బాట్సే వస్తారు కదా గైస్, అందుకు. సర్లేండి, ఇప్పుడైతే నేను డైరెక్ట్ పీక్లోకి వెళ్తున్నాను. సోలో వర్సెస్ స్క్వాడ్ కాబట్టి ఒక స్క్వాడ్ అన్నా రియల్ స్క్వాడ్ వచ్చి ఉంటుంది కన్ఫామ్ అది. ఓకే, చెట్టు మధ్యలో చెల్లి ట్రోగన్ దొరికేసింది. ఎస్ దిగంగా అని సూపర్. ఇప్పుడైతే ఏ గన్ కూడా దొరికేసింది. ఏం గన్ అది? A124 ఏదో గన్ ల్యాండ్ గైస్. ఏదైతే వెస్ట్ దొరికేసింది. నైస్. అంతా లూట్ వేసుకోవాలి ఫాస్ట్గా. పెట్టలేముంది. జామర్ నైస్. M60 కూడా తీసుకుందాం. దీంతోనే ఆడదాం గైస్. M60తో కూర్చొని కొడితే పడుతుంది బాగా. కాయిన్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి గైస్. నాకైతే మీకు వస్తున్నాయా లేదు తెలియదు, కానీ నాకైతే ఫుడ్ స్టెప్స్ వస్తున్నట్టు సౌండ్ వచ్చింది ఇందాక ఎంట్రన్స్ కాడ. ఓకే, ఇక్కడ లూట్ ఏం లేదు, ఇంకా వెళ్ళిపోవడమే బయటికి డైరెక్ట్. ఇప్పుడు కనపడ్డాడు గైస్ ఇవి. లెఫ్ట్ సైడ్ డోర్ నుంచి రైట్ సైడ్ వీడు కూడా ఒకడు వేసేద్దాం. ఇప్పుడు రీలోడ్ వేద్దాం ట్రోగన్. ఇప్పుడు కూర్చొని ఫుల్ కిల్ షాట్ పడింది. 198 హెడ్ పడింది గైస్. సూపర్. మళ్ళీ పడుకున్నా కూడా హెడ్ పడింది గైస్. సూపర్ గైస్, సూపర్. ఇక్కడైతే కొంచెం లూట్ ABCD ఉంది. అదే ఏసీ పేరు ABCD అని అంట గైస్. ఓకే, ట్రోగన్తో ఇంకొక లేపేసా. ఇంకా లూట్ ఇక్కడ ఏమన్నా. ఇప్పుడు 1 టాప్స్ ఆడదాం గైస్. అందరు బాట్సే కదా, 1 టాప్స్ ప్రాక్టీస్ కూడా అవుతాయి. ఇంకా మంచిగా కూడా ఉంటుంది. ట్రోగన్ ఎందుకు పడేసానంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడేలాగా ఆడదామని ట్రోగన్ పడేసాను. ఈ రోడ్కి పడాల హెడ్. కొంచెం కదలకరా. ఇది కదులుతున్నాడు గైస్. మిస్ అయిపోయింది హెడ్. మొత్తం పడేసి ఇక్కడ నాకు కొంచెం కోల్డ్ అయితే అయ్యింది గైస్. దానికైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కోల్డ్ అంటే కోల్డ్ కాదు, వాయిస్ కొంచెం మారింది గైస్, అంతే. పెద్ద తేడా ఏం లేదు. దీన్నైతే ఇప్పుడు కొడదాం. రైట్ వెనక ఎనిమియా ఇంట్లో ఉన్నాడు గైస్. వీడికి 1 టాప్ అయిపోతుంది. పడలే గైస్. ఏమితో కొట్టా హెడ్డే, ఓన్లీ రెడ్ పడింది అది కూడా. ఇంకొకటి అక్కడెక్కడ వీడికన్నా 1 టాప్ పడుతుందా? పడే 1 టాపు పడే. బాడీ పెట్టి చంపాల్సి వచ్చింది. 1 టాప్ పడను కూడా పడలే. వీడికి కూడా 1 టాప్ పడుకున్నాకన్నా పడచ్చుగా, పడదు. ఇక్కడ సైలెన్సర్ దొరికేసింది గైస్. ఇప్పుడైతే అక్కడ మొత్తం మంచిగా లూట్ వేసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ హిట్లీస్ తీసేసుకొని ఇంకా హిట్లీస్ దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఓకే, ఇప్పుడు బ్యాట్ కూడా దొరికింది. సూపర్. ఎవడన్నా వస్తే తలకాయ పగలగొట్టడమే. M1W7 M10 అట్లాంటి 1 టాప్ గన్స్ వస్తే దొరికితే తీసుకున్నాడానికి ట్రై చేస్తా. మనం కొంచెం జిప్ లైన్ వేసుకొని వెళ్తే ఫాస్ట్గా వెళ్తాం. జిప్ లైన్లోనే పోదాం గైస్. జిప్ లైన్లో వెళ్ళేప్పుడు ఎప్పుడైనా ఒక గన్ చేతిలో పెట్టుకొని వెళ్ళాలి గైస్. షార్ట్ రేంజ్ అయినా లాంగ్ రేంజ్ అయినా. అదో అట్లా కొట్టిందనుకో కిందికి దిగి డైరెక్ట్ గన్తో కొట్టడానికి. వాడి ముఖం మీద దిగి అసలు పడనే పడట్లేదు గైస్.
వన్ ట్యాప్లో అసలు పడినవారు అట్లే. నిన్న ఫోన్ రీస్టార్ట్ చేశాను, దానివల్లేమో రీసెట్ చేశాను. రీస్టార్ట్ కాదు, రీసెట్ చేశాను, దానివల్ల ఇంకా రావట్లే వన్ ట్యాప్స్. కిందికి వెళ్ళి ఇంకో హిట్ లిస్ట్ తీసుకుందాం గైస్. మన దగ్గర కాయిన్స్ తక్కువ ఉన్నాయా? కొన్నిసార్లు తక్కువ అయితేలేండి, కానీ ఇప్పుడైతే లేదు. వెళ్దాము, వెళ్ళి హిట్ లిస్ట్ తీసేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ ఇన్హేలర్స్ ఒకసారి బయట చూసొద్దాం గైస్. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేడు అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి Wipeout. టీమ్ వైప్ అవుట్ గైస్. సూపర్. ఎన్ని కిల్స్? 7 కిల్స్. సూపర్. ఇంకోటి ఎవడో కలుస్తుంది. ఎక్కోపోతున్నాను. వన్ ట్యాపే పడట్లే గైస్. ఏం చేయాలో ఏంటో. రూమ్స్ చాలా రోజులు అయిపోయింది గైస్. వన్ ట్యాప్ పడక చాలా రోజులు అయిపోయింది గైస్. రూమ్ మాడక 1 month అయిపోయిందేమో నియర్లీ. అప్పుడంటే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నప్పుడు వాడేవాడిని రూమ్స్ బాగా. ఇప్పుడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు వెళ్ళిపోయారు, అందుకు ఆడలేకపోతున్నాం. సర్లేండి, ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఎవడో ఉన్నాడు అసెనల్ కాడ, వాడిని వేసేస్తే సెట్ అవుతుంది. వీడికి వన్ ట్యాప్ కొట్టాలి గైస్. అది వన్ ట్యాప్ పడింది చూడండి గైస్. డబల్ ట్యాప్ కానీ వన్ ట్యాప్ వేయకూడదు. సర్లేండి, ఇప్పుడు 9 kills. సూపర్. ఇంకా 25 members అలాగే ఉన్నారు. వాళ్ళని కూడా వేసేస్తే ఒక పని అయిపోద్ది. అసెనల్కి నా దగ్గర లేదు. వెనక ఒక బండి ఉంది, బండి వేసుకొని వెళ్దాం గైస్. బండి వేసుకొని వెళ్ళి ఎవడున్నా ఏమన్నా నా గైసుడు ఏమన్నా క్యాంపింగ్ అవతల పక్క కూడా ఇవతల పక్క కూడా నేను చూసుకోలే వాడు ఉన్నాడని. ఎట్లో అట్లా దొరికిపోయాడు. నా కొన్నిసార్లు అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాను స్క్రీన్, దానివల్ల దొరికాడు. ఇప్పుడైనా 10 kills. ఇంకొక 10 మందిని కొడితే 20 kills అయిపోతాయి ఈజీగా. కొట్టేద్దాం, పెద్ద కష్టమేం కాదు, కొట్టేద్దాం. రియల్ ప్లేయర్ వస్తే కొంచెం కష్టమే, ఏం కాదు రియల్ ప్లేయర్ అట్లా అనుకోని చాలాసార్లు ఓడిపోయా. సర్లేండి చూద్దాం. ఇక్కడ ఏమన్నా చార్జ్ వెస్టర్ వాడను కానీ ఇప్పుడైతే వద్దు. మనం జోన్లోకి వెళ్దాం, హిట్ లిస్ట్ తీసుకొని వెళ్దాం. జోన్లో బండి రక్కపోయింది అనుకుంటా. చూద్దాం, హిట్ లిస్ట్ తీసుకొచ్చి చూద్దాం బండి రక్కపోయిందా. హిట్ లిస్ట్ తీసుకున్నా, ఎక్కడ మెడికిట్ తీసుకొని ఇంకా డైరెక్ట్ హిట్ లిస్ట్ కాడికి వచ్చేసాయి గైస్. హిట్ లిస్ట్ జోన్లోకి వచ్చేసాయి గైస్. ఏడబ్ల్యూఎంతో ఆడదామని ఇంకా వచ్చేసా. బండి వేసుకొని మళ్ళీ పోదాం. అక్కడ లెంబోర్గిని ఎరక్కపోయింది గైస్. అందుకు జీప్ దొరికితే జీప్ వేసుకొని వచ్చేసా. ఓకే, ఎవడో కలుస్తుండు. ఏడబ్ల్యూఎం హెడ్ పడే బాడీ పడింది గైస్. సర్లేండి, ఇప్పుడన్నా హెడ్ చూసుకోలే. సర్లేండి గైస్, ఏం చేయగలం. హెడ్ కొడితే పడుతుంది, లేకపోతే పడదు. ఇప్పుడు 11 kills అయిపోయాయి. ఇంకొక 9 members 10 members కొట్టేస్తే ఓకే. ఎవడో కనపడినట్టు అనిపించింది గైస్. ఓకే, వెనక నుంచా. ఇప్పుడైతే హెడ్ పడింది గైస్. టీమ్ అయిపోతుంది. ఏడబ్ల్యూఎం వన్ ట్యాప్ ఎప్పుడైనా చూసారా? కావాలంటే ఇందాక చూడండి, మళ్ళీ రీప్లే చేసుకోండి. ఏమంటారు, బ్యాక్వర్డ్ చేసి చూడండి. వెళ్ళి మనం ఆ షాప్ కాడ ఏమన్నా కొనుక్కుందాం. ఓన్లీ స్నైపర్ ఆడదామా గైస్? నైస్. ఫ్రీగా వచ్చేది ఎప్పుడు వదలకూడదు. ఇది ఎవడు? ఓహో, కెళ్ళి పాప. సర్లేండి, ఇప్పుడు మనకి లెవెల్ 4 వెస్ట్ ఉంది. ఇక్కడ స్నైపర్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎం తీసుకుందామా, బుల్లెట్స్ తీసుకుందాం ఫస్ట్. బ్యాగ్లో స్పేస్ లేదు. ఎస్ఎంజీ ఏమో ఎవడు పడతాడు ఇంకా, యూఎంపీ పడేసిన. ఏడబ్ల్యూఎం వద్దు గైస్. ఇది MI2B తీసుకుని ఆడితే కొంచెం మజా వస్తుంది. ఇంకా ఎనీథింగ్ ఏం వద్దులేండి గైస్. ఇంకా సైలెన్సర్ ఉంది, డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి గైస్, అంతే. ఇంకా ఈ దొరికినాయి ఇంక వేసుకొని వెళ్ళిపోతాం బాయ్.
ఇంకా ఇక్కడ లూట్ మాకు ఇంకా గన్లు అవసరం లేదు. 1 ట్యాప్లో కూడా ఆడట్లేదు. ఇంకా 1 ట్యాప్లో పోయిన పక్కకి 10 మెంబర్సేనా 13 కిల్స్ అయిపోయాయి మనవి. ఇంకొక 7-8 మెంబర్స్ని కొడితే 20 కిల్స్ అయిపోతాయి. 21 కిల్స్ 20 కిల్స్ మ్యాక్సిమం కొడతా. 21 కిల్స్ ట్రై చేయాలా. సరే అక్కడ ఎవడో ఉన్నాడు గైస్. చెట్టు ఉంది కాకపోతే అడ్డంగా. రెడ్ ఏమొస్తే కాల్చేద్దాం. ఎక్కడ బాబు కిందికి వచ్చావా? ఎవడు రైడు? సూపర్ గైస్. టీమ్ వైప్ అవుట్. అన్ని టీమ్ వైప్ అవుట్లో చేస్తా గైస్ నేను. ఎందుకంటే లాస్ట్ మెంబర్స్ కదా అట్లే ఉంటుంది. మళ్ళీ టీమ్ వైప్ అవుట్. లెఫ్ట్ నుంచి ఇంకొకటి కాలుస్తుంది. ట్రోవర్ ఉంది పాపకాడ. సర్లేదు నేను వాడను ఇప్పుడైతే హెడ్ పడింది గైస్. ఏం పెట్టుకుంటా కరెక్ట్ బై మిస్టేక్ క్లిక్ అయిపోయింది గైస్. సర్లేదు ఈ పాపని ఫుల్ కిల్ చేసుకుందాం. హెడ్ కిల్ మళ్ళీ పోతే ఇంకో 4 మెంబర్సే కదా ఉండేది. అందరినీ మనమే వేయాలి గైస్. మిగతా 4 మెంబర్స్ అందరినీ మనం వేద్దాం. అప్పుడు ముగ్గురుగా ఉన్నారు. స్క్వాడ్ ఉంది ఏంది కొంపదీసి. ఓకే సూపర్. 2 టీమ్ వైప్ అవుట్. ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళ టీం అయితే బాగుంటుంది. నేను 1v2 కొట్టేసుకుంటాను. వాళ్ళిద్దరు అవతల టీం ఉన్నా నేను వచ్చినా కొట్టుకుంటే నేను కిల్ చోరీ వెళ్ళాను. ఈ హెడ్ వేద్దాం గైస్. అరే కదలకరా హెడ్. ఇంకొక్కడే గైస్. ఓకే ఇక్కడ లూట్ బుల్లెట్స్ ఉన్నాయి. ఎటర్లేమి వాడి కాడ స్నైపర్ లేదు కానీ స్నైపర్ బుల్లెట్స్ ఉన్నాయి. ఇట్లా ఉంది గైస్ ఈ మధ్య ఏం చేద్దాం. అందరు బాట్సే కదా. ఒక్కడే ఉన్నాడు గైస్. వాడు కనపడితే వాడిని వేసేసి బోయా కొట్టేస్తే ఒక్కడే కదా 20 కిల్స్ అయితే వేస్తా గస్. చెప్పినా కదా చేస్తాను. 20 కిల్స్ చేసేస్తా. వీడి దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? లెవెల్ 5 వేస్ట్ వద్దు అన్నీ డీజేలోకి వచ్చింది కానీ షూస్ వాడేద్దాం గైస్. డీజేలోకి వాడేస్తే నాకు దక్కకూడదు అంటే ఎవరికి దక్కకూడదు. హీలింగ్ బ్యాటిల్ ఊరికే టైం వేస్ట్. తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోతాం గైస్. ఓకే ఇప్పుడు ఒక్కడే తొందరగా కనపడరా. మ్యాచ్ అయిపోగొట్టేస్తా. ఎక్కడున్నాడు? కనపడతాయి కనపడతాయి. సూపర్ టైమింగ్ సూపర్ గైస్. పోయితే కొట్టేసాము. ఎంత ప్లస్ మొత్తం 116 ప్లస్. సూపర్ గైస్. ఈ సిరీస్ నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అంతవరకు సీ యూ.